అండి అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. యాక్చువల్గా నేను ఒక వీడియో పెట్టాను, అమెరికాకి ఏ వస్తువులు తీసుకెళ్ళాలి ఏంటి అనేది. అది దగ్గర 3 లక్షలకు వచ్చింది వ్యూస్. అందరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏంటంటే అంత పెద్ద వీడియో పెట్టినా మళ్ళీ ఇంకా స్టిల్ సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కందిపప్పు తీసుకెళ్ళొచ్చా, పెసరపప్పు తీసుకెళ్ళొచ్చా, ఆవకాయ కారం తీసుకెళ్ళొచ్చా, మ్యాంగో తీసుకెళ్ళొచ్చా. నేను కవర్ చేసిన సబ్జెక్టే అది. అంటే మరి వీడియో ఏమన్నా చూడకుండా క్వశ్చన్స్ వేస్తున్నారో నాకైతే తెలియదు. బట్ ఒక చిన్న క్విక్ రీక్యాప్ కోసం మీరు పెట్టిన ఆ బేసిక్స్ ఏమైతే ఉన్నాయో, జనరల్గా మనం తీసుకెళ్లే బేసిక్స్ ఉంటాయి కదా, అవి ఒక్కసారి నేను ఒక క్విక్ వీడియో చేసి పెడదామని. ఎందుకంటే ఇంకా స్టిల్ నాకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. వీడియో కింద మళ్ళీ కందిపప్పు తీసుకెళ్ళొచ్చా సార్, చారుపొడి తీసుకెళ్ళొచ్చా, అలా పెడుతున్నారు కదా. అందుకని ఫుడ్కి సంబంధించిన ఒక చిన్న క్విక్ రీక్యాప్ వీడియో ఒకటి చేద్దామని చేస్తున్నాను నేను. లెంగ్త్ ఎక్కువ లేకుండా చాలా షార్ట్గా. ఫస్ట్ ఫ్రూట్స్ అండి. ఓకే, నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలా మంది నా వీడియోలు చూస్తున్నారండి, నాకు పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియోకి 1,00,000 వ్యూస్ ఉంటేనే సబ్స్క్రైబర్స్ మాత్రం తిప్పి కొడితే 10-12 వేలు కూడా లేరు. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా అది కొంచెం ఎంతూజియాజం, మంచి వీడియోస్ ఏమైనా చేయాలి అంటే. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ వీడియోలు చేస్తున్నా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి. ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మీకు పెద్ద పోయేదేం లేదు కదా. ఒక నొక్కలా నొక్కేస్తే అయిపోతుంది. నొక్కండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకొని వెంటనే నా వీడియో మీకు వచ్చేస్తుంది. చేశారు కదా, ఈసారి మాత్రం మీరు చేసే ఉంటారు, నేను నమ్ముతున్నా మిమ్మల్ని. లెట్స్ కంటిన్యూ విత్ ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అండి. నేను క్లారిటీగా చెప్పాను, ఫ్రూట్స్లో సీడ్ ఉంటుంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ అగ్రికల్చరల్ రూల్స్ ప్రకారము సీడ్ అనేటువంటిది ఏ ఫ్రూట్లో ఉన్నా సరే ఆ ఫ్రూట్ నాట్ అలౌడ్ అనమాట. మీరు యాపిల్ అయినా, మ్యాంగో అయినా, ఇంకోటైనా ఎనీ ఫ్రూట్, మీరు సీడ్ లేని ఫ్రూట్ ఉండదు కదా, ఆరెంజ్లు తెచ్చినా ఏం తెచ్చినా, మీరు ద మూమెంట్ మీరు బయటకి కస్టమ్స్ దగ్గరకు వచ్చే లోపు మీరు తినేసేయండి కంప్లీట్. తినలేదు అంటే లాస్ట్ పర్టికులర్ టైంలో డస్ట్బిన్లో వేసేసి వెళ్ళిపోండి. పొరపాటున వాళ్ళు కనుక చెకింగ్లో ఒకవేళ మీరు చెప్పకపోతే దొరికితే అది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఏంటంటే మ్యాంగో, యాపిల్, ఆరెంజ్, లేకపోతే సపోటా, లేకపోతే బనానా, లేకపోతే ఎన్ని ఫ్రూట్ మీ దగ్గర ఉంటే చక్కగా తీసి అలా బిల్లో పడేసి బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళతోని డిస్కషన్ ఆర్గ్యుమెంట్లో పెట్టుకోవద్దు. ఓకే, నెక్స్ట్ డ్రై స్నాక్స్. ఫ్రూట్స్లో డ్రై ఫ్రూట్స్ అని ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళచ్చు, వాటికి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ మామూలు రా మ్యాంగోస్ కానీ లేకపోతే రా జామకాయలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం తీసుకెళ్ళకూడదు. అనుకుంటాం మనము తీసుకెళ్దాము, అరే పిల్లల కోసం పాపం వాళ్ళకి అక్కడ దొరకవు కదా అని అనుకుంటాం, కానీ బట్ ఒక్కసారి రిస్క్ అవుతుంది. మెయిన్ లగేజ్లో పెట్టుకొని తీసుకెళ్తుంటారు కొంతమంది. జస్ట్ ఇన్ కేస్ వాడు పెట్టి ఓపెన్ చేయి అన్ని అన్నప్పుడు మన టైం బాగాలేకపోతే దొరికే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫ్రూట్స్ ఎటువంటి పరిస్థితుల్లో నాట్ అలౌడ్, ఇంక్లూడింగ్ మీరు చెక్ ఇన్ లగేజ్లో కానీ హ్యాండ్ లగేజ్లో కానీ నాట్ అలౌడ్. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే అలౌడ్. అంటే మనకి ఇప్పుడు బాదం పప్పులు కానీ, రైజింగ్స్ కానీ, ఏమంటారు కిస్మిస్లు అంటారు కదా, మనం స్వీట్ పాయసంలో వేసుకుంటాము, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళచ్చు, వాటికైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ రా ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళకూడదు. సో ఇంకా స్నాక్స్కి వచ్చేసి కొంతమంది కారపూస తీసుకెళ్ళచ్చా, లేకపోతే జంతికలు తీసుకెళ్ళచ్చా, ఇలాంటి క్వశ్చన్లు పెట్టారు. ఏవైనా తీసుకెళ్ళచ్చు, అటువంటివి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ప్రాపర్ ప్యాకింగ్ చేసుకోండి. మరి ఇట్లా కుప్పలాగా పడేయకుండా నీట్గా ఒక కవర్లో చక్కగా పెట్టేసేసి ప్యాకింగ్ చేసేసుకొని పైన వీలైతే ఒక లేబుల్ లాంటివి అంటించి ఏదైనా స్నాక్స్ అని చెప్పేసి అలా ఏదైనా మీరు చిన్న సీల్ లాంటిది చేసి తీసుకెళ్తే మీరు కారపూస తీసుకెళ్ళచ్చు, జంతికలు తీసుకెళ్ళచ్చు, తర్వాత ఇంకే పండగల పబ్బాలు చేసే కజ్జకాయలు తీసుకెళ్ళచ్చు, ఏమైనా తీసుకెళ్ళచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అది హ్యాపీగా మెయిన్ లగేజ్లో పెట్టేసేయండి ప్యాక్ చేసి. తర్వాత ఇంకొంతమంది అడిగారు, ఈ మిక్స్ ఉంటాయి కదా, ఉప్మా మిక్స్లు తయారు చేసి ఇప్పుడు మనకి ప్యాకెట్లలో దొరుకుతున్నాయి కదా, డైరెక్ట్ తెచ్చుకోవటం, వేసేసుకోవటం. ఆ దోశ పిండి, దోశ బ్యాటర్లు ఇలాంటివి ఆ పౌడర్ లాగా చేసి తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది. అవి తీసుకెళ్ళొచ్చా అని అడిగారు. అవి కూడా తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రాపర్ సీల్డ్ ప్యాకింగ్లో ఉండండి. మన షాప్స్కి వెళ్తే పుల్లారెడ్డి, శివారెడ్డి లాంటి షాప్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వెళ్తే మీరు నీట్గా ప్యాకింగ్ చేసి ఇస్తారు వాళ్ళు, ఒక 2-3 కవర్స్ లోపల పెట్టేసి. సో వాటిల్లో నీట్గా ప్యాకింగ్ చేయించుకోండి. పచ్చళ్ళు అంటే యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే తీసుకెళ్ళకూడదు, బట్ నీట్గా జనరల్గా అబ్రాడ్ ప్యాకింగ్ చేస్తారు కాబట్టి ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తే 99% ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ రూల్స్ అయితే రూల్స్ ఆర్ రూల్స్. పికిల్స్ క్యారీ చేయడానికి లేదు. ఇక మరీ మన పెట్టిండ పచ్చళ్ళే ఉంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. కానీ బట్ మామూలు ఒక 2-3 ప్యాకెట్లు పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే ఏదున్నా సరే డిక్లరేషన్ చేస్తే బెటర్ అనమాట.
దాని గురించి నేను ఎండ్లో చెప్తాను నేను. తర్వాత స్వీట్ రిలేటెడ్ ఫుడ్స్ నాట్ అలౌడ్ అనమాట. అంటే ఇప్పుడు మనం చీజ్ కానీ లేకపోతే గీతో తయారు చేసినటువంటి స్వీట్స్ ఉంటాయి కదా, అవి కానీ రసగుల్లాలు కానీ ఇలాంటివి యాక్చువల్గా అలో చేయరు. బట్ ఏంటంటే కొంతమంది ప్యాకెట్లో పెట్టేసి తీసుకొచ్చుకుంటారు అనమాట. అవి ఒకవేళ డిక్లేర్ చేసి తీసుకెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు అంటే తీసుకెళ్ళండి, లేదు అంటే పడేసి వెళ్ళిపోండి, అంటే రిస్క్ అనుకుంటే పడేసి వెళ్ళిపోండి. బట్ అవైతే యాక్చువల్గా అలౌడ్ కాదు. తర్వాత ఇంకో కొంతమంది ఏం అడిగారంటే పప్పులు తీసుకెళ్తున్నాను సార్, మేము కందిపప్పు తీసుకెళ్తున్నాము, యూరిడ్ దాల్ తీసుకెళ్తున్నాము, ఇవి తీసుకెళ్ళొచ్చా అని. అవి ప్యాకెట్లు తీసుకెళ్ళొచ్చండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 99% ఎక్కడ దాంట్లో యుఎస్ కస్టమ్స్ దాంట్లో కందిపప్పు ఉప్పు దాని గురించి ఏం రాయలేదులే, కానీ సీడ్స్ మాత్రం తీసుకుపోకూడదు నేను చెప్పినట్టు. బట్ ఇవి బ్రేక్ చేసిన దాల్స్ అయితే ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి ప్రాపర్గా తీసుకొని వెళ్ళొచ్చు, అదైతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. కానీ మెయిన్ ఇంకోటి ఏంటంటే మీట్కి రిలేటెడ్ ఏదైనా, అంటే చాలా మంది చికెన్ పచ్చళ్ళు తెచ్చుకుంటారు కదా, ఫిష్ పచ్చళ్ళు కానీ చికెన్ పచ్చళ్ళు కానీ ఎగ్గుతోటి చేసినటువంటి ఐటమ్స్ ఏమైనా ఉంటే కానీ ఇవి మాత్రం పక్కా నాట్ అలౌడ్, డెఫినెట్లీ నాట్ అలౌడ్. ఎందుకంటే చాలా మంది తెచ్చుకుంటారు చికెన్ పికిల్స్ ప్యాకింగ్ చేసేసి, బట్ అది ఎట్లా అంటే ఇక చెప్పలేమండి. ఒక్కొక్కసారి వాడు ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు, ఒక్కొక్కసారి చెక్ చేయకపోవచ్చు, అది మన ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది తెచ్చుకుంటారు, పెట్టెలు తీసుకుంటారు, లగేజ్ కలెక్ట్ చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ ఎప్పుడో ఎక్కడో ఎవరికో ఏదో అనుమానం వచ్చినప్పుడు ఓపెన్ చేయారా అంటే ఇంకప్పుడు దాంట్లో మనకి పికిల్స్, మీట్ పికిల్స్, చికెన్ పికిల్స్ ఇలాంటివి ఏమైనా కనబడితే ప్రాబ్లం అవుతుంది అనమాట. బట్ యాక్చువల్లీ రూల్ ప్రకారం అయితే మీట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమీ తీసుకురాకూడదు. ఓకే, సో మీరు ఒకవేళ ప్యాకింగ్ జాగ్రత్తగా చేసుకొని తెచ్చుకుంటే డిక్లేర్ చేయండి వాళ్ళకి, కస్టమ్స్ వాళ్ళకి. ఏది ఉన్నా సరే మీ దగ్గర ఉన్నటువంటి స్నాక్స్ కానీ లేకపోతే పికిల్స్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఇంకేవి మన ఈ సేవరీలు ఉంటాయి కదా అవి కానీ లేదా స్వీట్స్ కానీ ఏమన్నా ఐటమ్స్ అలాంటివి ఏదన్నా ఉంటే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లేర్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు ఒక్కసారి డిక్లేర్ చేస్తే మనం నిజాయితీగా ఉన్నాం కాబట్టి వాళ్ళకు ఒకసారి సతాయించకుండా పంపించేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వాళ్ళ ఈగో హర్ట్ అవుద్ది అంటే డిక్లేర్ చేయకుండా వెళ్తేనే ఈగో హర్ట్ అవుద్ది అనమాట. సో ఇది ఫుడ్కి రిలేటెడ్ మోస్ట్ నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకా చారు పొడి తర్వాత ఈ పల్లి పొడి పొళ్ళు తీసుకెళ్తారు కదా, అవి కూడా ఏవైనా సరే మీరు జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకోండి. ఓకే, జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకొని నీట్గా దాని మీద ఒక లేబుల్ పెట్టేసి తీసుకొని వెళ్ళండి. ఇంకా కొంచెం ఒక స్టెప్ కిందకి తిరిగితే మరీ ఒకళ్ళు ఏమడుగుతున్నారంటే సార్ నేను హెయిర్ డై తీసుకెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. కొంచెం ఇది మరిగా హెయిర్ డై అమెరికాలో దొరుకుతుంది, కొనుక్కోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం తీసుకెళ్ళచ్చు. విగ్గులు ఏమైనా ఉంటే ఇండియాలోనే వేసేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకోండి. ఎందుకంటే ఇది కూడా ఒక కామెంట్ వచ్చింది, మరి నేను హెయిర్ డై నా విగ్గు 2 తీసుకొని వెళ్ళొచ్చా అని. విగ్ తీసుకెళ్ళచ్చు, హెయిర్ డై తీసుకెళ్ళచ్చు, కాకపోతే ఇండియాలో రంగు వేసుకోవడం బెటర్ కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక రంగు తీసుకుని వెళ్ళి మూతబరువు ఎందుకు అంటే ఈ మధ్యలో ఒక 6 నెలలు ఉండేటట్టయితే మరి దాని అది నల్లగా పోయి తెల్లగా అవుతుందేమో. జనరల్గా విగ్గుకి హెయిర్ డై ఎందుకు వేస్తారో నాకైతే తెలియదు, ఎందుకు రావడమే అది బ్లాక్గా వస్తుంది కదా. ఇది ఎవరో అడిగారు అనమాట క్వశ్చన్, నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది, జస్ట్ ఫర్ ఫన్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్. ఓకే అండి, ఇది ఫుడ్కి రిలేటెడ్ మీకు ఆల్మోస్ట్ అన్ని క్లారిటీ ఇచ్చా అనుకుంటున్నాను నేను. ఇంకా మనం రెగ్యులర్గా ఇండియన్స్ తినేటువంటి ఫుడ్ ఏవైనా సరే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీడ్ ఫ్రూట్స్ మాత్రం చాలా సీరియస్. ఓకే, కర్రీ లీవ్స్ ఇలాంటివి కూడా తీసుకెళ్ళకండి. మీరు పొడిగా ఏది తీసుకెళ్ళినా పర్లేదులే, కానీ కర్రేపాకు, కూరగాయలు, పాలకూర, చింతపండులో కూడా గింజ ఉంటుంది. చింతపండు తీసుకెళ్ళచ్చా అని అడిగారు ఎవరు, దాంట్లో కూడా గింజ ఉంటుంది కాబట్టి అంటే సీడ్ ఉంటుంది కదా, కాబట్టి చింతపండు కూడా నాట్ అలౌడ్. అన్నీ దొరుకుతాయండి అమెరికాలో, ఏం ప్రాబ్లం లేదు. మన ఇండియా నుంచి మోసుకెళ్లాల్సినంత అవసరం లేదు. ఇవాళ రేపు అన్ని పర్ఫెక్ట్గా ప్రతి చోట అన్ని ఐటమ్స్ చక్కగా దొరుకుతున్నాయి, కొనుక్కోవచ్చు. మీకు ఇంకా ఏమన్నా తీసుకెళ్ళాలి అని అనుకుంటే చాలా మంది ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే చక్కగా ప్యాకింగ్ చేసి కొరియర్లో పడేస్తున్నారు. కేజీ 400-500 తీసుకుంటారు. మరి అమెరికాకి ఒక స్టేట్ని బట్టి ఉంటుంది కదా, ఒక్కో స్టేట్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి ఆ కొరియర్ వాళ్ళకి వేసేస్తే ఒక 5 కేజీలో 10 కేజీలో చక్కగా వాడు తీసుకొచ్చేస్తాడు. మనం హ్యాపీగా మనం బట్టలు గిట్లు పెట్టుకుని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. I'll try and revert you back. Thank you for watching my videos. If you like this video, kindly like, share, subscribe to my channel. Thank you.